బాలబాలికలను వారి చదువుతో పాటు క్రీడల్లో కూడా బాగా రాణించి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణంలోని రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో మాజీ మంత్రి కొప్పన మోహనరావు, రమాదేవి దంపతుల స్మారక 8వ రాష్ట్ర యూత్ బాలబాలికల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బాస్కెట్బాల్ అసోసియేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బాస్కెట్బాల్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగే ఈ పోటీలను కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎంపీ వంగగీత, బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజు, పిఠాపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మొగలి కాశీ విశ్వనాథం చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ముఖ్య అతిథులు పరిచయం చేసుకున్నారు. జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జం మాణిక్యాలరావు మాట్లాడుతూ, పిఠాపురంలో బాస్కెట్బాల్ క్రీడాభివృద్ధికి మాజీ మంత్రి కొప్పన మోహనరావు, రమాదేవి దంపతులు చేసిన సేవ చిరస్మరణీయమని కొనియాడారు. మాజీ ఎంపీ వంగగీత, బుర్రా కృష్ణంరాజు, మొగలి కాశీ విశ్వనాథం చేతుల మీదుగా ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో తొలి పోటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, చిత్తూరు జిల్లా బాలికల జట్ల మధ్య జరిగింది. కార్యక్రమంలో ఏపీ బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి, భూషణరావు, ఆర్వి రుద్ర, గుబ్బల ఎలీషా, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమల జ్యోతి అప్పలరాజు, బొజ్జ పెదకాపు, బోనాసుల శివ, వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, వద్దినీడి సుజాత, కొత్తెం దత్తుడు, కొత్తెం సుందరం అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ టీంని కూడా జంషెడ్పూర్ నేషనల్ జరుగుతున్నప్పుడు ఏపీ టీంని కూడా ఆయన స్పాన్సర్ చేసి భార్యాభర్తలిద్దరూ మేనేజర్లుగా మాతో పాటు వచ్చి అక్కడ వారం రోజులు ప్లేయర్లతో ఉండడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రౌండ్ అలా మరుగున పడిపోవడం జరిగింది. నేను కూడా కొన్ని కారణాల వల్ల 2004 నుంచి బాస్కెట్బాల్కి దూరంగా ఉండడం కూడా జరిగింది. అయితే 2019లో మన రాష్ట్ర అధ్యక్షులు చంగలరావు నాయుడు గారు, చక్రవర్తి గారు చూసిన మేరకు నన్ను ఈ జిల్లా కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం, తర్వాత ఈ గ్రౌండ్ పరిస్థితిని చూసిన వెంటనే నేను మా శాసనసభ్యులు పెండెం దొరబాబు గారు అప్పటి ఎమ్మెల్యే గారి నోటీసులో పెట్టడం, మా చైర్మన్ గారు గండేపల్లి సూర్యవతి రామారావు గారు, మా కౌన్సిలర్స్ అందరూ కలిసి దపదపాలుగా 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 2 గ్రౌండ్లను నిర్మించడం జరిగింది. మొన్ననే స్టేట్ లెవెల్ నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు 8th స్టేట్ లెవెల్ బాలబాలికల బాస్కెట్ ఛాంపియన్షిప్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడే అనౌన్స్ చేశారు 18 ఇయర్స్ ఇది మళ్ళీ త్వరగానే చేయబోతున్నామని. నిజంగా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే బాస్కెట్బాల్కి సంబంధించిన ఆల్ స్టేట్ లెవెల్ అన్నీ కూడా పిఠాపురంలోనే జరగడం అనేది నిజంగా కూడా అందరు కూడా ప్లేయర్స్ అందరికీ, అసోసియేషన్ అందరికీ కూడా అదృష్టం. పిఠాపురం కూడా ఈ పేరు ఇట్లా నిలబడుతుంది, ఇలా నిలబడాలి. ఈ గ్రౌండ్ డెవలప్మెంట్కి కానీ మరి ప్రభుత్వము తప్పకుండా సహకరించాలి. పిల్లలందరూ కూడా బాగా ఆడుకోవాలి. చదువుతో పాటు మీ పేరెంట్స్కి నిజంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజులో పేరెంట్స్ అందరూ కేవలం చదువువే మాత్రమే చెప్పే పరిస్థితిలో, పాపం వాళ్ళు అందులోనే పడిపోయే పరిస్థితిలో, పిల్లలకి ర్యాంకులే కావాలనుకునే పరిస్థితిలో మిమ్మల్ని ఇంత దూరం పంపించి మిమ్మల్ని ఈ విధంగా మరి మిమ్మల్ని రాణింప చేయడానికి వారు చేస్తున్న వారి ప్రోత్సాహానికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారి నమస్కారాలు